రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ మంజూరు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో జరిగిన ఏపీయూడబ్ల్యూ సమాజంపై సోషల్ మీడియా ప్రభావం సెమినార్లో పాల్గొన్న మంత్రి సీనియర్ జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు. అదే సభలో పలువురు వక్తలు సీనియర్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టు 200 కడితే ప్రభుత్వం మరో 200 వేసి ఇన్సూరెన్స్ కట్టేదని, అప్పుడు జర్నలిస్టు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు వచ్చేవని, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించలేదని, దానిని పునరుద్ధరించాలని, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టి ఇవ్వాలని, పెన్షన్ కూడా మంజూరు చేయాలన్నారు. మరో వక్త సోమసుందర్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ వికలాంగులకు, తలసేమియా బాధితులకు 10,000 రూపాయలు ఇచ్చే మన ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయాలని అనేక రాష్ట్రాలు ఇస్తున్నాయని, అక్కడే ఉన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీనిపై హామీ ఇవ్వాలన్నారు. మంత్రి కేశవ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తనకు మంచి అనుబంధం ఉందని, తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తర్వాత సీనియర్ జర్నలిస్టులు మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఆజాద్ మాట్లాడుతూ వృద్ధులైన జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. మరో సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ నాయుడు వందల్లోనే ఉన్న వెటరన్స్ కు గౌరవ పింఛన్ ఇస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాదన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ శాసనసభ్యుడు దగ్గుబాటి ప్రసాద్కు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అలిమినేని సురేంద్రబాబు, సీనియర్ జర్నలిస్టులు మార్కండేయులు, జయరామిరెడ్డి, భోగేశ్వర్రెడ్డి, మారుతి, విశ్వనాథ్ తదితరులు వెటరన్ జర్నలిస్టులకు గౌరవ పెన్షన్ కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఒక సంఘటన జరిగింది అంటే ముందు ఉండాల్సింది మీరే, ఫస్ట్ పరిగెత్తాల్సింది మీరే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పనిచేస్తున్నటువంటిది మీరే. కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి హౌస్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, లేకపోతే ఈ ఇన్సూరెన్స్, వీటన్నింటి పట్ల రక్షణ చట్టం అనేటువంటి చాలా మంచిది. మరి శ్రీనివాస్ రెడ్డి గారు దాని మాటల్లో చెప్తూ వచ్చారు. మరి ఆ డిస్కషన్ రాష్ట్ర స్థాయిలో జరిగిందో లేదో నాకైతే ఐడియా లేదు. డెఫినెట్లీ అదొక పాజిటివ్ డైరెక్షన్. మీరు చెప్పినటువంటి హామీల పట్ల మా శ్రీనివాస్ గారు అయితే చాలా సింపుల్ గా నా మీద తోచేసి కూర్చున్నారు. ఆయనకు కూడా బాధ్యత ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ చెప్తా ఉన్నా పక్కన తిరిగి, పని అయితే శ్రీనివాస్ అకౌంట్, కాకపోతే కేశవ్ అకౌంట్ అన్నట్టు చెప్పారు. కాబట్టి నువ్వు కూడా బాధ్యత ఉంది. యూ హ్యావ్ టు రిప్రజెంట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. తప్పకుండా ఏమేమి పాజిబుల్. చిన్న రాష్ట్రం అంటే ఇమీడియట్ గా ఒక జిల్లా అంటే మనం అసెస్ చేయగలుగుతాం రాష్ట్రం. కాబట్టి ఏవైతే సాధ్యమవుతున్నాయో వాటిని డెఫినెట్ గా ఫేవరబుల్ గానే డెసిషన్ తీసుకుంటాం. ఎస్పెషలీ ఎందుకంటే ఇన్సూరెన్స్ మీరు ఇందాక చెప్పారు, మనది నంబరు తక్కువ ఉంది, అమౌంట్ తక్కువనే కనపడుతుంది. కాబట్టి దట్ షుడ్ బి పాసిబుల్. ఇప్పుడు మిగిలినవి ఏమున్నాయి అనేటువంటిది కూడా కాన్సిక్వెన్సెస్ స్టడీ చేసి తప్పకుండా సానుకూలంగా మీతో ఉంటామనేటువంటి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. Thank you, sir.